Hi everyone, welcome to Haravali Technologies. Myself Kancham Srija. సో ఈ వీడియోలో ఏంటంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎలా అవ్వాలి అనే దాని గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. సో మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే డిగ్రీ ఇన్ ఫార్మసీ కావచ్చు, ఫార్మ్-డి కావచ్చు, లేదంటే మనకి ఫార్మాసిటికల్ సైన్స్ ఇన్ డిగ్రీ. సో ఇవనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మెడిసిన్స్తో పాటు క్లినికల్ ఫార్మకాలజీ అనేది చేసి ఉండాలి. లేదు అనుకుంటే మనకి ఏంటంటే మైక్రోబయాలజీలో స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి. సో ఈ కోర్సెస్ అనేటివి చేసిన వాళ్ళు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి అయితే ఎలిజిబుల్. మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఎలా వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఏపీపీఎస్సీ నుండి, తెలంగాణ స్టేట్లో వచ్చేసి టీఎస్పీఎస్సీ నుండి ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 పేపర్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో పేపర్ 1లో ఏంటంటే జనరల్ స్టడీస్ కావచ్చు, జనరల్ అబిలిటీస్ గురించి అయితే ఉంటుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్ ఉంటుంది. అండ్ మనకి 150 మార్క్స్కి ఈ క్వశ్చన్స్ అనేటివి అయితే ఉంటాయి. మనకి పేపర్ 2లో చూసుకుంటే కాన్సర్న్ సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో దీనికి కూడా సేమ్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. 150 మినిట్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. బట్ మార్క్స్ ఏంటంటే 300 మార్క్స్కి అయితే పేపర్ 2 అనేది అయితే ఉంటుంది. సో టోటల్గా పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి 450 మార్క్స్కి పేపర్ అనేది అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా వచ్చేసి అయితే మనకి ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చేసి 40% అనేది ఉంటుంది. అండ్ అలాగే బీసీ వాళ్ళకి ఏంటంటే 35% ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 30% ఉంది. బట్ సెలెక్షన్ మాత్రం ఏంటంటే మెరిట్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయాక మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేది అయితే ఇస్తుంటారు. సో మనకి శాలరీ అనేది చూసుకుంటే 60,000 to 70,000 మధ్యలో శాలరీ అనేది అయితే ఉంటుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క జాబ్ రోల్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క క్వాలిటీ అండ్ సేఫ్టీని చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఏదైతే ప్రిపేర్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క శాంపిల్స్ ని టెస్ట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే వాటి యొక్క క్వాలిటీ అండ్ ప్యూరిటీని కూడా టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్ అనేది ఉంటుంది. సో మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎలా అవ్వాలి అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఎన్ని మార్క్స్ అనేవి ఉంటాయి, క్వాలిఫికేషన్ క్రైటీరియా అనేది ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి అయితే తెలుసుకున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఏమైనా కోర్సెస్ గురించి కావాలనుకున్నా, లేదంటే జాబ్స్ గురించి కావాలనుకున్నా కామెంట్ అనేది చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.